అందరికీ నమస్కారం. తెలుగువారి అతి ముఖ్యమైన పండుగల్లో ఉగాది అత్యంత ప్రధానమైనది. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి మనందరికీ గుర్తొస్తూ ఉంటుంది. వేప పూలు, మామిళ్ళ పరిమళాలతో, కోయిలమ్మల కుహుకుహు గానాలతో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఆ రోజు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఎందుకంటే వారి వారి జాతకాలను బట్టి ఆయా రాసుల్లో రాశి ఫలాలను, ఆదాయ వ్యయాలను ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటూ తద్వారా వారి జీవితాన్ని సుఖదాయకంగా, సంతోషంగా ముందుకు సాగడానికి ఏ విధమైన జాగ్రత్తలను తీసుకోవాలనేది ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరికీ తెలుస్తుంది అనేది తెలుగువారి నమ్మకం. ఇక ఈ పరాభవనామ ఉగాది పేరు వినగానే అందరికీ కొంచెం భయంగానే అనిపిస్తున్నా ఇది అందరికీ మంచి చేస్తుందనే నమ్మకంతో సంతోషంగా పండుగను జరుపుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు చెన్నై మహానగరంలోని కొందరు తెలుగు ప్రముఖులు వారి వారి ఉగాది శుభాకాంక్షలను తెలియపరుస్తున్నారు. నమస్తే. తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ నెల 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరం, నూతన సంవత్సరం ఉగాదిలో మనం అందరం అడుగడుతున్నాం. దేవుడు అమ్మ శారద గూడి భవితనుదుట వ్రాయు భవ్య భాష, తల్లి గర్భమునందె తత్వంబు గరపుచు జీవనంబునొసగు జీవ భాష, నన్నయాది కవులు నడతలు నేర్పంగా కావ్య కన్యకయైన కనక భాష, భువన విజయ కీర్తి భువనాలు ఘోషింప అష్ట దిగ్గజముల అమృత భాష, పసిడి పలుకుతోడ పద్యమై గద్యమై ప్రాభవంబునొసగు ప్రాణశ్వాస, అన్నమయ్య నోట అపురూప కీర్తనై తేజమొసగునాదు తెలుగు భాష. ఇలాంటి గొప్ప తెలుగు భాషలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. మనం అందరం ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏదో పరాభవం అనే ఒక మాట ఉంది, పరాభవాలు పాలవుతాయేమో అని అనుకోకుండా పరాభవాలని దూరంగా నెట్టడానికి మనకు ఆ దేవుడు అన్ని రకాల మనకు మనోధైర్యాన్ని, శుభాలని చేకూర్చాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ జలదంకి కోదండరామిరెడ్డి, జేకే రెడ్డి. నమస్కారం. నమస్కారం. ఈ సంవత్సరం రాబోయే ఉగాది పండుగకి సందర్భంగా పరాభవనామ ఉగాదికి శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ బాగుండాలని, అందరిలో నేను ఒకరిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తెలుగు ప్రజలందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన మద్రాసు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలకి మరియు టిఎన్టీ న్యూస్ ఛానల్కి, ఇక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మురళి, శ్రీ శ్రీనివాస రియల్ ఎస్టేట్, చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రుల అభిమాన
పండుగైన ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తమిళనాడులో ఉన్న ఆంధ్రులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులకి, దేశంలో ఉన్న ప్రతి ఆంధ్రుడికి మా హృదయపూర్వక అభినందనలు. ఈ ఉగాది పర్వదినాన అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలిగి ప్రతి ఒక్కరూ ఈ పరాభవనామ సంవత్సరం చల్లగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. జై తెలుగు తల్లి. కమ్మినేని బాబు. మేము పెరంబూరులో 1977లో తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘము స్థాపించి ఈ సంవత్సరము 50వ సంవత్సర వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ సందర్భంగా ఉగాది సందర్భంగా 19/3/2026న ఉగాది స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. అందువలన అందరూ దీనికి ప్రత్యేకంగా 5 మంది ప్రముఖులను ఆహ్వానించి వారికి పరాభవనామ ఉగాది పురస్కార అవార్డు గ్రహీతలుగా గుర్తించి వారికి సన్మానించదలిచి ఉన్నాము. అందరూ అది కాక మరియు ఈ సందర్భంగా పాఠశాల తెలుగు విద్యార్థులకు 50 మందికి అవార్డులు ఇవ్వబోతున్నాము. అందువలన ఈ 19/3/2026 పరాభవనామ సంవత్సర ఉగాది స్వర్ణోత్సవ సంబరాలలో అందరూ కలుసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమము పెరంబూరు నందు డిఆర్బిసిసి హైయర్ సెకండరీ స్కూల్లో సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. తప్పకుండా అందరూ కలుసుకొని జయప్రదం చేయాలని కోరుకుంటూ అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కిడాంబి లక్ష్మీకాంత్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో డిప్యూటీ మేనేజర్గా పదవి విరమణ చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహించే భక్తి సంగీత కార్యక్రమాల్లో భక్తి సంగీత కచేరీలు, కీర్తనలు ఆలపిస్తున్నాను. తెలుగు వారందరికీ నా హృదయపూర్వక శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పరాభవం అనగానే భయపడవలసిన అవసరం లేదు. పరాభవం అనగా పరమాత్మ అభయం అన్నమాట. సకల దేవతలు మనల్ని తమ ఆశీర్వాదాలతో రక్షిస్తారని, అన్ని పనులు సుఖప్రదంగా జరిపిస్తారని మనమందరము కోరుకుందాం. ఈ ఉగాది అందరికీ సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, తలచిన పనులన్నీ విజయ పరంపరలతో కొనసాగాలని దయాసముద్రుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసా వాచ కోరుతూ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.